అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బండి సంజయ్ కొడుకు కేసు అంశంలో ట్విస్ట్ల పైన ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. ఒక 2-3 ట్విస్టులు ఉన్నాయి. నేను పిన్ టు పిన్ నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు పరారిలో ఉన్నాడు, పోలీసులకు దొరకలేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు, ఎక్కడున్నాడో తెలియదు అనేటటువంటి ఒక చర్చ అయితే వినబడుతున్నది. నిన్న సిట్టు అధికారి డీసీపీ మేడం ప్రెస్ మీట్లో మాట్లాడింది. మేము అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం, ఇంకోసారి కూడా అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. బండి సంజయ్ కొడుకు దొరకట్లేదు, దొరికితే ఖచ్చితంగా ఆయన తప్పు చేసేటట్టు ప్రూవ్ అయితే అరెస్ట్ చేస్తాం, విచారణ చేస్తున్నాం అనేటటువంటి మాటను డీసీపీ మేడం చెప్పింది. మరి బండి సంజయ్ కొడుకు అసలు లేనే లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఎక్కడికి పోయిండో తెలియదు అనేటటువంటి విషయం వచ్చింది. ఆ చర్చ అయితే వచ్చింది కదా. బండి సంజయ్ కొడుకు సీన్ కట్ చేస్తే ఈరోజు హైకోర్టుకు వెళ్ళిండు. హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటటువంటి కార్యక్రమం చేశారు. నాకు మధ్యంతర బెయిల్ కావాలనేటటువంటి ఉద్దేశంతో బండి సంజయ్ కొడుకు హైకోర్టుని ఆశ్రయించిండు. మరి బండి సంజయ్ కొడుకు పరారిలో ఉన్నాడు కదా, మరి హైకోర్టుని ఇట్లా ఆశ్రయించిండు. ఇప్పుడు బండి సంజయ్ అన్న కూడా ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాడు. ఈరోజు కరీంనగర్లో ఏదో ప్రోగ్రామ్ నడుస్తున్నది. మరి బండి సంజయ్ వాళ్ళ కొడుకే కదా సాయి భగీరథ్. మరి పోలీసులు బండి సంజయ్ అన్న దగ్గరికి పోయి, సార్ మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు, మేము విచారణ చేయాలి, మీ కొడుకును ఎంక్వైరీ చేయాలి, ఎందుకంటే ఒక మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టింది అనేటటువంటి ఒక కేసు నమోదైంది, మరి మీ కొడుకు ఎక్కడున్నాడో చెప్తే మేము ఆయనను తీసుకొచ్చి ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకుంటాం, ఆయనను మేము విచారణ చేస్తాం అనేటటువంటి విషయాన్ని అయినా పోలీసులు చెప్పాలి కదా, పోలీసులు ఎంక్వైరీ చేయాలి కదా. మరి ఎక్కడ కూడా యాక్షన్ కనబడేటటువంటి పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి టకాటక సిట్టు విచారణ అని చెప్పేసిండు. అసలు ఈ కేసులో సిట్ అనేటటువంటి అంశం అవసరం లేదు అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నటువంటి మాట. ఈ కేసులో సిట్ ఎందుకు, పోలీసుల పని పోలీసులు సరిగ్గా చేస్తే సిట్టు కూడా అవసరం లేదనేటటువంటి విషయాన్ని చాలామంది బయట నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి టకాటక సిట్టు విచారణ ఇస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద రాజకీయ నాయకుడు కొడుకున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు బయటకు వచ్చి మా ప్రభుత్వాన్ని ఏదో బద్నాం చేస్తున్నారు, మా ప్రభుత్వానికి ఈ కేసుకు సంబంధం లేదు, బాధితురాలు బయటకు వచ్చి కేసు పెట్టింది కాబట్టి మా ప్రభుత్వం లీగల్గా ముందుకు పోతుంది, మా ప్రభుత్వం ఎంత పెద్దోళ్ళైనా సరే వదిలిపెట్టమని చెప్పి ఇక కొంతమంది మంత్రులు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా, ఇప్పుడు బండి సంజయ్ కొడుకుకు సంబంధించినటువంటి కేసు వ్యవహారం నడుస్తుంది కదా, ఈ కేసును డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరు, ఏం కథ అనేది సిట్టు విచారణ చేశారు కదా, ఆ విచారణకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇప్పుడు బయట పెట్టబోతున్నారట. అంటే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండా, ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ ఉన్నాడా, ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు ఉన్నాడా, ఫోన్ ట్యాపింగ్లో సంతోష్ రావు ఉన్నాడా, ఫోన్ ట్యాపింగ్లో ఈ పోలీసులు ఉన్నారా, ఎవరున్నారు, ఏం కథ అనేది ఇప్పుడు తేల్చడానికి సిద్ధమవుతున్నారట. అంటే డైవర్ట్ చేయడానికే కదా బండి సంజయ్ కొడుకు పైన కేసు ఉన్నటువంటి ఈ టైంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం అవసరమా? మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొస్తున్నారంటే మరి కేసుని డైవర్ట్ చేయడానికే కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది కేసు. కేంద్ర మంత్రి కొడుకు ఒక మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టింది అనేటటువంటి అంశం మొత్తం పేపర్లలో మారుమోగుతుంది, మీడియా ఛానల్లో మారుమోగుతుంది, సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఎంటైర్ దేశంలో పెద్ద పెద్ద ఆర్టికల్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద పేపర్లలో వార్తలు వస్తున్నాయి. బండి సంజయ్ కొడుకుని ఇప్పటిదాకా పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ లేదు. ఒక సామాన్యుడి పైన పోక్సో కేసు అయితే ఇమీడియట్లీ ఆయన తీసుకుపోయి లోపడేస్తారు, ఆ తర్వాతనే విచారణ. కానీ మరి బండి సంజయ్ కొడుకుని ఇప్పటిదాకా ఇక్కడ అరెస్ట్ చేసే దాఖలాలు లేవు. బండి సంజయ్ కొడుకుని అట్లీస్ట్ విచారణకు రమ్మని చెప్పి పిలిచినటువంటి దాఖలాలు లేవు. ఏమనంటే మేము CDR తీస్తున్నాం, కాల్ డేటా తీస్తున్నాం అనేటటువంటి ముచ్చటే చెప్తున్నారు. అమ్మాయిని పిలిపిస్తాం, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం అనేటటువంటి ముచ్చటే చెప్తున్నారు. మరి బండి సంజయ్ కొడుకు ఎక్కడ, ఎందుకు విచారణకు వస్తలేడు, విచారణకు ఎందుకు హాజరైతలేడు? ఇంకో అంశం ఏంది, ఇప్పుడు కోర్టుకు పోయిండు బండి సంజయ్ కొడుకు. 14వ తారీఖు హైకోర్టులో విచారణ ఉన్నది. సో హైకోర్టులో విచారణ అయిపోయేదాకా బండి సంజయ్ కొడుకుని టచ్ చేయరేమో, ఎందుకంటే కోర్టుకు వెళ్ళింది కాబట్టి అంశం. 14వ తారీఖు విచారణ ఉంది కాబట్టి విచారణ కంటే ముందు అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. బండి సంజయ్ కొడుకు ఎందుకు పోయిండు కోర్టుకి, అరెస్ట్ చేస్తారేమో అనేటటువంటి భయంతో. ఇప్పుడు ఫస్ట్ ట్విస్ట్ ఏంది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడు, కేసు డైవర్ట్ చేయడానికి. రెండో ట్విస్ట్ ఏంది, బండి సంజయ్ కొడుకు హైకోర్టును ఆశ్రయించాడు. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు పైన బాధిత కుటుంబం పోక్సో కేసు పెట్టారు. బండి సంజయ్ కొడుకు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ బాధితురాల కుటుంబం పైన కూడా కేసు పెట్టిండు, ఒకళ్ళు కేసు పెట్టుకున్నారు. బాధితురాల కుటుంబం బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు పెడితే బండి సంజయ్ కొడుకు బాధితురాల కుటుంబం పైన ఏమని పెట్టిండు, బ్లాక్ మెయిలింగ్ కేసు పెట్టిండు, హనీ ట్రాప్ చేసిర్రు, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిర్రు.
నేను 50,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేసిన, లేదు 5 కోట్లు కావాలని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే నా పైన రకరకాల కేసు పెడతా అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు అనేటటువంటి అంశాన్ని బండి సంజయ్ కొడుకు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. ఇంకా ఆ సెక్షన్లు కూడా బలంగా పెట్టిరట ఆ బాధితురాల కుటుంబం పైన. ఇప్పుడు భయపడ్డది ఎవరు? మరి బాధితురాల కుటుంబం కూడా భయపడాలి కదా, వాళ్ళు కూడా కోర్టుకు పోవాలి కదా, కోర్టును ఆశ్రయించాలి కదా, వాళ్ళు కూడా ముందస్తు బెయిల్ తీసుకోవాలి కదా. వాళ్ళు ఎందుకు తీసుకోలేదు? వాళ్ళు తీసుకోకపోవడానికి గల కారణం ఏంది? కావాలనే ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టిరనేటటువంటి విషయంతో వాళ్ళు పోలేదు కోర్టుకు అనేది వినబడుతున్న చర్చ. బండి సంజయ్ కొడుకు కోర్టుకి ఎందుకు పోయిండు? ఎందుకు ఆశ్రయించండు కోర్టుకి? బండి సంజయ్ కొడుకు ఏ తప్పు చేయకపోతే మంచిగా నిజాయితీ బయటకు వచ్చి ఎస్ నేను విచారణకు వస్తా, నేనేం తప్పు చేయలే, దేనికైనా నేను సిద్ధం అనేటటువంటి విషయాన్ని బండి సంజయ్ కొడుకు చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్తలేడు? అసలు అమ్మాయిది నేను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు, జస్ట్ మేము ఫ్రెండ్షిప్లోనే ఉన్నాం, ఆ అమ్మాయిని ఎక్కడ కూడా నేను టార్చర్ పెట్టలేదు అనేటటువంటి విషయాన్ని బండి సంజయ్ కొడుకు నిజాయితీగా బయటకు వచ్చి చెప్పొచ్చు కదా, పోలీసుల విచారణలో ఆయన చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్తలేడు? ఏదో జరిగి ఉండొచ్చు అనేటటువంటి అనుమానాలు వస్తున్నాయి. దీనిలో ట్విస్ట్ ఏంది? బండి సంజయ్ కొడుకు కోర్టుకు ఎందుకు పోయిండు? ఏ తప్పు చేయండి? ముందస్తు బెయిల్ ఎందుకు అడుగుతున్నాడు? మధ్యంతర బెయిల్ కావాలని చెప్పి ఎందుకు చెప్తున్నాడు? యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు అప్లై చేస్తున్నాడు? కారణం ఏంది? మరి అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా నిజంగానే హనీ ట్రాప్ చేస్తే 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే వాళ్ళు కూడా భయపడి కోర్టుకు పోవాలి కదా, వాళ్ళు ఎందుకు పోతలేరు? బండి సంజయ్ కొడుకు ఎందుకు పోతున్నాడు? ఒకసారి ఆలోచన చేయండి, మీరు కూడా కొద్దిగా ఆలోచన చేయండి. ఇదొక ట్విస్ట్. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు కోర్టుకు పోవడం భయం, అరెస్ట్ చేస్తారేమో అనే భయం, అరెస్ట్ చేస్తే ఇబ్బంది అవుతుందనే భయం, ఇదంతా చూస్తుండే ఎందుకు అరెస్ట్ చేయరేమో అని అనిపిస్తున్నది. సిట్టు విచారణ ఇలా అయ్యేదా అండి? మస్తు టైం పడుతుంది సిట్టు విచారణ మస్తు టైం పడుతుంది. వాళ్ళని పిలుస్తారు, వీళ్ళని పిలుస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వీళ్ళతో మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు, అట్లేంది ఇట్లేంది, ఓ పెద్ద ప్రాసెస్. ఫన్ బకెట్ భార్గవ ఆయన పేరు, ఏం పేరు ఆ పోరోడు? ఫన్ బకెట్ అని చెప్పి ఒక తమ్ముడు, ఆయన సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఉంటాడు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఆయన ఒక అమ్మాయితో రెగ్యులర్ వీడియోలు చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయిని లైంగికంగా ఇబ్బంది పెట్టిండని చెప్పి ఆ అమ్మాయి ఫన్ బకెట్ భార్గవ పైన కేసు పెడితే ఈ అబ్బాయిని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి ఈయనను విచారణ చేసి 20 ఏళ్ళు జైలు శిక్ష పడ్డది ఈ అబ్బాయికి. అంటే సామాన్యులకు చట్టం ఒకలాగా, బాగా ఉన్న వాళ్ళకి చట్టం ఒకలాగా పనిచేస్తుందేమో అనిపిస్తున్నది, ఇబ్బంది అనిపిస్తున్నది ఇదంతా చూస్తుంటే. అంటే కేంద్ర మంత్రి కొడుకు అయితే అరెస్ట్ చేయరా? 8వ తారీఖు కేసు పెడితే ఇయ్యారు దాకా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. కేంద్ర మంత్రి రెస్పాన్స్ గాడు బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక బాధితురాలు కేసు పెడితే ఇప్పటిదాకా రెస్పాన్స్ అయ్యే పరిస్థితి లేదు. బండి సంజయ్ ఇంటికి బాధితురాలు కుటుంబం పోయిరట. సంగప్ప అని చెప్పి ఒక బీజేపీ లీడర్ ఈ బాధితురాల కుటుంబాన్ని బండి సంజయ్ ఇంటికి తీసుకోపోతే బండి సంజయ్ ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులతో అసభ్యంగా మాట్లాడింది అనేది వినబడుతున్న చర్చ. అంటే ఏంది అసభ్యం అంటే? మీ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీ అబ్బాయిని, అంటే నేను మాత్రం మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇయ్యను, మీ అమ్మాయిని మా ఇంటికి రానియను, మీ అమ్మాయి మా అబ్బాయిని చేసుకుంటుందంటే నేను ఒప్పుకోను. ఈ మాట బండి సంజయ్ చెప్పిండట. అసలు ఈ బాధితురాల కుటుంబం బండి సంజయ్ ఇంటికి నిజంగా పోయిరా లేదా అనేది సీసీ ఫుటేజ్ వెరిఫై చేస్తే అయిపోతుంది కదా. సీసీ కెమెరా ఉంటుంది బండి సంజయ్ ఇంటికాడ, కేంద్ర మంత్రి కదా ఆయన ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. సీసీ ఫుటేజ్ తీస్తే అయిపోతుంది నిజంగా పోయిరా పోలేదా అనేది. సంగప్ప ఫోన్ చేసిండా లేదా బాధితురాల కుటుంబానికి? సంగప్ప మాట్లాడిండా లేదా? బండి సంజయ్ సంగప్పతోటి వ్యవహారం అంతా నడిపించిండా లేదా? ఈ అంశం బయట పెడితే అయిపోతుంది. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా? ఇంకో పెద్ద ట్విస్ట్ చెప్పనా ఏందో? ఇప్పుడు బండి సంజయ్ కొడుకు ఒక సెల్ఫీ ఫోటోలో ఉన్నాడు. ఇప్పుడు మొత్తం ఒక ఫోటోలో అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోకు బ్లర్ పెట్టిరు, పక్కన అమ్మాయికి బండి సంజయ్ కొడుకు ముద్దు పెడుతున్నాడు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది చూసిరా? ఆ ఫోటోలో ఉన్నటువంటి అమ్మాయి ఇప్పుడు మైనర్ అమ్మాయి, ఇద్దరు సేమ్ కాదు. ఫోటోలో ఉన్నటువంటి అమ్మాయి ఇప్పుడు కేసు పెట్టినటువంటి మైనర్ అమ్మాయి ఇద్దరు సేమ్ కాదు. నీకు క్లియర్గా చెప్తున్నా. ఆ అమ్మాయి వేరే, ఈ అమ్మాయి వేరే. ఏందన్నట్టు చాలామంది ఏమనుకున్నారు? బండి సంజయ్తో సెల్ఫీ దిగినటువంటి ఆ అమ్మాయే ఇప్పుడు కేసు పెట్టిందేమో అనుకున్నారు. ఆ అమ్మాయి కాదట. ఆ అమ్మాయి వేరే, ఈ అమ్మాయి వేరే. ఇప్పుడు ఎవరు? మైనర్ అమ్మాయి, కేసు పెట్టినటువంటి అమ్మాయి వేరే. అంటే చూడండి ఆ కథ ఎట్లుందో. మళ్ళీ కారులో ఒక ఫోటో వచ్చింది కదా, ఇట్లా కారులో హక్ చేసుకుని ఒక ఫోటో ఉంది కదా, ఆ ఫోటో వేరే. మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఇంకేదో ఫోటో వచ్చింది, ఆ ఫోటో వేరేనట. అంటే ఏందన్నట్టు? కేంద్ర మంత్రి కొడుకు అయితే ఏం చేసినా నడుస్తుందా? కేంద్ర మంత్రి కొడుకు అయితే ఎంత హల్చల్ చేసినా ఏం కాదా? ఎంత తందనాలు చేసినా ఏం కాదా? ఏందన్నట్టు? పెద్ద ట్విస్ట్. ఇప్పుడు
ఆ సెల్ఫీ ఫోటోలో ఉన్నటువంటి అమ్మాయి, ఇప్పుడు కేసు పెట్టినటువంటి మైనర్ అమ్మాయి ఇద్దరు ఒకటి కాదు, వేరే వేరే. ఇప్పుడు సెల్ఫీ ఫోటోనే ఫుల్ వైరల్ అవుతున్నది, ఆ అమ్మాయి కాదట, ఇప్పుడు ఈ అమ్మాయి వేరే అట. మరి ఆ అమ్మాయి ఏమవుతుందో ఏమో తెలియదు. మరి ఏమన్నా రిలేషన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ రిలేషనా లేకపోతే ఫ్రెండ్సా ఏందనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు బయట వినబడుతున్నటువంటి ఒక చర్చ సర్క్యులేషన్ అవుతుంది. ఇప్పుడు మొత్తం చాలామంది మాట్లాడుతున్నారు ఈ అంశం పైన. ఇదొక ట్విస్ట్ కదా. ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా, బండి సంజయ్ కొడుకు ఒక ఎథికల్ హ్యాకర్ తోటి ఈ మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోన్ హ్యాక్ చేయించడానికి రెడీ అయిందట. ఆ అమ్మాయి ఫోన్లో ఉన్నటువంటి డేటాని మొత్తం కూడా ఎరైజ్ చేయించడానికి బండి సంజయ్ కొడుకు ప్రయత్నిస్తే ఆ హ్యాకరు బండి సంజయ్ కొడుకు చెప్పిండట, ఈ కేసు ఎక్కడికెక్కడికో పోతుంది, చాలా పెద్ద కేసు, ఇది హై ప్రొఫైల్ కేసు, నేనేం చేయలేను, అనవసరంగా నేను ఇరుక్కుంటా, నేను జైలుకు పోతా, నేను ఈ పని చేయలేనని చెప్పేసిండట. ఈ వార్త కూడా ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నా. ఆ వార్తను కూడా నేను మీకు చదివి వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఇగో, బండి సంజయ్ కొడుకు పోక్సో కేసులో మరికొన్ని ట్విస్టులు. హైదరాబాద్కు చెందిన 20 ఏండ్ల ఓ యువ ప్రైవేటు ఎథికల్ హ్యాకర్ ద్వారా బాధితురాలి ఫోన్ హ్యాకింగ్ చేయాలని ప్రయత్నించిన నిందితుడు. మైనర్ బాధితురాలి ఫోన్ హ్యాకింగ్ చేసి ఆమె ఫోన్లో ఉన్న డేటా డిలీట్ చేయాలని కోరిన బండి గ్యాంగ్. ఇగో, పెద్ద కేసు కావడం అంటే పెద్ద కేసు, ఇది చాలా హైయర్ కేసు కదా, కేంద్ర మంత్రి కొడుకు కేసు, పెద్ద కేసు కావడం, దొరికితే నేను కూడా పోక్సో కేసులో ఇరుక్కుంటానని చెప్పిన యువ ఎథికల్ హ్యాకర్. ఒక ఎథికల్ హ్యాకర్ అట, 20 ఏండ్ల అబ్బాయి ఎథికల్ హ్యాకర్, హ్యాకింగ్ చేస్తారట. ఆయన దగ్గరికి బండి సంజయ్ వాళ్ళ మనుషులు పోయి అమ్మాయి ఫోన్లో ఉన్న డేటా మొత్తం కొలాప్స్ అయిపోవాలి, ఇరైజ్ కావాలని చెప్పిరట. ఆ మనుషులలో ఈయన కూడా ఉన్నాడట, బండి సంజయ్ కొడుకు కూడా. ఒక పెద్ద ట్విస్ట్ ఇప్పుడు ఇది సోషల్ మీడియాని షేక్ చేస్తుంది వార్త. దీంట్లో ఇగో, 15 ఏండ్లకే 10వ తరగతి చదువుతున్నప్పుడు ఫోన్ హ్యాకింగ్ ఇంటర్వ్యూలు ఇచ్చిన సదరు యువ హ్యాకర్ పోలీసులతో కలిసి పని చేసిన సైబర్ క్రైమ్ అనలిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన సైబర్ క్రైమ్కి సంబంధించిన అనలిస్ట్గా కూడా పేరు తెచ్చుకున్నట. ఆయన ఎవరో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఆయన 15 ఏండ్లకే 10వ తరగతి చదివిండట. ఇప్పుడు ఆయన 20 years. ఆయన ఎథికల్ హ్యాకర్ అట. ఆయన దగ్గరికి బండి సంజయ్ వాళ్ళు పోయిరట. పోయి ఇక బండి సంజయ్ వాళ్ళు ఈ రకరకాల వ్యవహారం జరిగినటువంటి అంశం. అయితే ఈ విధంగా కొంత జరిగిందట కథ. ఈ విధమైనటువంటి వ్యవహారం జరిగిందట. ఇట్లుంది, ఇన్ని ట్విస్టులు ఉన్నాయి. ఇప్పుడు వార్త వచ్చింది, అదే చూస్తున్నా నేను. మరి ఈయన బండి సంజయ్ వాళ్ళ కొడుకు లెక్కనే ఉన్నాడు ఏంది అనేది చూస్తున్నా. ఆయన బండి సంజయ్ కొడుకే కదా బాబు, ఉదయ్ భగీరథ్ కదా, భగీరథ్ దుండిగల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఏదో వచ్చింది మరి వార్త. 2023 సంబంధించినటువంటి వ్యవహారం ఇది. కానీ సో ఏది ఏమైనా కూడా ఇలాంటి ట్విస్టులు వస్తున్నాయి, ఒక్కొక్కటి భయంకరమైనటువంటి ట్విస్టులు, మామూలు ట్విస్టులు కాదు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి మైనర్ అమ్మాయి వేరే. ఆ తర్వాత ఈయన ఎథికల్ హ్యాకర్కి ఫోన్ చేసి ఎథికల్ హ్యాకర్ దగ్గర పోయి మైనర్ అమ్మాయి ఫోన్లో ఉన్న డేటా మొత్తం ఎగిరిపోవాలి. ఎందుకంటే అమ్మాయి దగ్గర చాలా కీలకమైన ఎవిడెన్స్ ఉన్నాయి. బండి సంజయ్ కొడుకు అమ్మాయికి మెసేజ్లు పెట్టినాయి. బండి సంజయ్ కొడుకు ఐ లవ్ యూ రా, నువ్వు లేకపోతే నేను ఉండలేనురా, కన్నా నాన్న బుజ్జి అని చెప్పి ఈయన మెసేజ్లు పెట్టినాయని అమ్మాయి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నది. అమ్మాయి దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, చాలా ఎవిడెన్స్ ఉన్నాయి అమ్మాయి దగ్గర. వాట్సాప్ చాటింగ్స్ అదొకటి అమ్మాయి దగ్గర ఉన్నాయి. అమ్మాయి దగ్గర చాలా ఉన్నాయట. అవన్నీ డిలీట్ అయిపోవాలి, అవన్నీ కొలాప్స్ చేయడానికి బండి సంజయ్ కొడుకు రకరకాల ప్రయత్నాలు చేసిండు. ఆఖరికి ఎథికల్ హ్యాకర్ నా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేసిండు. వద్దు నేను చేయలేను ఆ పని, నేను కూడా ఇరుక్కోపోతా దొరుక్కోపోతా, నాకు లేనిపోని బాధ ఎందుకు అని చెప్పి ఆయన కూడా సైలెన్స్ అయిపోయిందట. ఎంత పెద్ద కథ ఇది. ఒక ట్విస్టా, 2 ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. ఏందన్నట్టు ఒక కేంద్ర మంత్రి కొడుకు చేయాల్సిన పని ఇది. కేంద్ర మంత్రి కొడుకు. అట్లనే మేము సంజయ్ అన్నని ఎక్కడ కూడా మేము బ్యాడ్ చేస్తలేం. నేను చూసినావా, బండి సంజయ్ అని ఎప్పుడు కూడా నేను బ్యాడ్ చేయాలని ఒపీనియన్ లేదు. వాళ్ళ కొడుకు చేసినటువంటి పెంటకు ఇప్పుడు అంతా రచ్చరచ్చ అవుతున్నది. ఇంకోటి, రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ కూడా పెద్దగా యాక్షన్ తీసుకునేటట్టు కనబడతలేదు. డీజీపీ సార్ ఫోన్ చేసిండు, మాట్లాడిండు, కనుక్కున్నాడట. డీజీపీ సార్ రేవంత్ రెడ్డితో చెప్పిండట, మేము మోదీ సార్ ప్రోగ్రాంలో బిజీగా ఉంటుండే, అందుకే మేము యాక్షన్ తీసుకోలేదు అన్నాడట. ఈ కేసు వివరాలు రేవంత్ రెడ్డికి చెప్పిన. రేవంత్ రెడ్డి ఏమన్నా వేరే దేశంలో ఉన్నాడా, రాష్ట్రంలో ఉన్నాడా? ఇక్కడే కదా ఉన్నది. రేవంత్ రెడ్డికి తెలియదా? 3 రోజుల నుండి పంచాయతీ నడుస్తుంటే ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి రెస్పాన్స్ అయ్యే పరిస్థితి లేదు. అంతే, ప్రధానమంత్రి ప్రోగ్రాం తెలంగాణలో ఉంటే తెలంగాణలో మర్డర్ జరిగినా, మానభంగాలు జరిగినా పోలీసులు సైలెన్స్ ఉంటారా? పోలీసులు పట్టించుకోరా? అంటే ప్రధానమంత్రి మీటింగ్లో బిజీ ఉంటే పోలీసులు ఇక మొత్తం మేనేజ్ చేయలేరా? తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేరా? ఎట్లా?
విచిత్రం అనిపించింది మాట్లాడుతుండే డీజీపీ సార్ కూడా. ఏందన్నట్టు ఒక మైనర్ అమ్మాయి పోలీస్ స్టేషన్ పోతే 6 గంటలకు పోతే కంప్లైంట్ తీసుకోకుండా 12:42 దాకా కూర్చోబెట్టారు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో. ఏందన్నట్టు ఇప్పుడు రేవంత్ అన్న ఏమంటాడు, బండి సంజయ్ మేరా ప్రియ మిత్రు, అదే కదా చెప్పింది, ప్రియ మిత్రు, నా ప్రియమైన మిత్రుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అసలు చాలా అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. మీడియా ఛానల్ మొత్తం మేనేజ్ చేసిండు బండి సంజయ్. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ వార్తలు వస్తలేవు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అమ్ముడుపోయినట్టు కనబడుతున్నది. ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. 1-2 ట్విస్ట్ల పైన ట్విస్ట్లు కనబడుతూనే ఉన్నాయి కదా, మామూలు ట్విస్ట్లు కాదు. ఆ అమ్మాయి వేరే, ఈ అమ్మాయి వేరే, అట్లా ఇట్లా పంచాయతీ రకరకాల వ్యవహారం. ఆ అమ్మాయి ఇప్పుడు ఈ మైనర్ అమ్మాయి ఒక దగ్గర కూర్చుంటే ఆమెకు తెలియకుండా సీక్రెట్గా వీడియో రికార్డ్ చేస్తున్నట్ట భగీరథ్. వీడియో రికార్డ్ చేసి స్నాప్చాట్లో పెట్టడం వాళ్ళ దోస్తులకి. ఏందన్నట్టు వాళ్ళ దోస్తులకు చెప్తారట, అమ్మాయి నేను పడేసిన బెట్టేసుకొని బెట్లు పెట్టుకోవడం, అమ్మాయిలను పడేయడం, ఇక నేను అమ్మాయిని పడేసిన, అమ్మాయి నా వెనకాల తిరుగుతా చూడు అని చెప్పి దోస్తులతో ముచ్చట. ఏంది ఇదేనా కథ? ఇప్పుడు దీంట్లో ఏమంటారు, ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు భగీరథ్ తోటి క్లోజ్ అయి ఉన్నారు కదా, మరి భగీరథ్ తోటి మంచిగానే ఉన్నారు కదా అంటే, మంచిగా ఉంటే ఇవన్నీ తెలుస్తుందా పేరెంట్స్కి? ఎట్లా తెలుస్తుంది? అమ్మాయి అబ్బాయితో ఏం చేస్తారు, అబ్బాయి అమ్మాయితో ఏం చేస్తారు, ఏం తెలుస్తుంది పేరెంట్స్కి? నార్మల్గా ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకున్నారు, లేకపోతే ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అనుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి రానిచ్చిరు, క్లోజ్ అయ్యారు, క్లోజ్గా మూవ్ అయ్యారు. కానీ వాళ్ళ పేరెంట్స్ తెలుస్తుందా? వాళ్ళ పేరెంట్స్ పంపిస్తారా, అమ్మ నువ్వు ఫామ్ హౌస్ పో, అమ్మ నువ్వు అబ్బాయితో ఆడదిరిగి ఈడదిరిగి అని చెప్పి ఏ పేరెంట్స్ అని ఎంకరేజ్ చేస్తారా? చేయరు కదా. ఆఖరికి విషయం అంతా తెలిసినాక అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు బండి సంజయ్ దగ్గర పోయి మాట్లాడదామని పోతే, బండి సంజయ్ నేను కేంద్ర మంత్రిని, నా గురించి మీకు తెలియదు, ఏమనుకుంటారు, నకరాలనుకుంటురా, బయట మీకు ఏమన్నా జరగవచ్చు, నాతోనే పెట్టుకుంటారా అని చెప్పి బెదిరించుడు. ఏంది ఇదంతా రియాలిటీ కాదా? బండి సంజయ్ అన్నని చెప్పమని చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా ఫేక్ ఎలిగేషన్, బేస్లెస్ ఎలిగేషన్, కావాలని ఇదంతా చేస్తున్నాను చెప్పమని చెప్పండి, చూద్దాం. ఇప్పుడు అసలు ఎట్లుండో చెప్పిన లాజిక్ చెప్తా, మీరు బాగా అర్థం చేసుకునే లాజికే చెప్తా. సరే, బండి సంజయ్ కొడుకు ఏ తప్పు చేయలేదు. బండి సంజయ్ కొడుకు నిజాయితీగానే అమ్మాయిని లవ్ చేసిండు, నిజాయితీగా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెళ్లి చేసుకోవడం కుదరదు. ఎందుకంటే అమ్మాయి మైనర్ అమ్మాయి తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా మేజర్దే తప్పు. చట్టాలు ఒప్పుకోవు, చట్టం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు. మైనర్ అమ్మాయి తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా, ఆమె అంగీకారంతో కూడా ఆమె తప్పు చేసినా మేజర్దే తప్పు. మైనర్ తప్పే కాదట. ఎందుకంటే మైనరు ప్రలోభాలకు గురవుతారు, మైనర్లు మాయమాటలకు గురవుతారు, మైనర్లు ఒత్తిడికి గురవుతారు అమ్మాయిలు. మైనర్లు ఎవరైనా ఇబ్బంది పెడితే పాపం ఇబ్బంది పడిపోయి ఒప్పుకుంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా, ఆకర్షణ అవుతారు. ఈయన బాగున్నాడు, అందంగా ఉన్నాడు అనే ఆకర్షణ ఉంటుంది. అంటే ఇన్ఫాక్చువేషన్ చెప్తా ఉంటాం కదా మనం నార్మల్గా. అట్లా ఒక మైనరు మరి ఇప్పుడు ఎట్లుందంటే బండి సంజయ్కి సపోర్ట్ చేసేటటువంటి ఒక బ్యాచ్ తయారైంది. ఇప్పుడు ఒక బ్యాచ్ ఉంది, అవుట్ రైట్ బండి సంజయ్కి సపోర్ట్ చేస్తారు. ఎట్లా? ఆ అమ్మాయిదే తప్పు, అమ్మాయికి తెలియదా? భగీరథం తిరిగినప్పుడు ఆ అమ్మాయికి తెలియలేదా? అమ్మాయికి తెలియదా? అమ్మాయికి తెలియదు, ఆమె మైనర్, ఎట తెలుస్తుంది? ఆ అమ్మాయికి బాగా తెలివి ఉన్నా కూడా ఆమె మైనర్ అన్నట్టే. మైనరే. 18 నెలలు నిండితేనే మేజరు. 18 నెలల తర్వాత ఏమైనా చేయవచ్చు. 18 నెలల తర్వాత ఏదైనా చేయవచ్చు. 18 నెలల కంటే కింద ఉన్నటువంటి వాళ్ళు మైనర్ కిందికి వస్తారు. వాళ్ళు ఏం చేసినా నడవదు. వాళ్ళు తెలిసి చేసినా తెలియక తప్పు చేసినా కుదరదు, మేజర్దే తప్పు. ఇప్పుడు మీరు బాగా యాద పెట్టుకోరి, బయట ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. ఓ 17 ఏళ్ళ అబ్బాయో 16 ఏళ్ళ అబ్బాయి స్కూటీ నడుపుకొని పోతుంటే ఆపి లైసెన్స్ ఏమని అడుగుతారు. నా దగ్గర లేదు సార్ అండి, ఏది ఎంతరా బాబు అంటే 16, 17 అన్నారు అనుకో, ఆ పోరు నాన్నే ఉంచి వాళ్ళ నాన్నని రమ్మని చెప్తారు. వాళ్ళ నాన్న కౌన్సిలింగ్ ఇస్తారు. అవసరం ఉంటే వాళ్ళ నాన్న పైన కేసు కూడా పెడతారు. ఈ అబ్బాయి ఇంకా ఏజే రాలేదు, నీకు బండి ఎందుకు ఇచ్చినావు, ఎవరన్నా గుద్దితే పరిస్థితి, మైనర్ ఈ అబ్బాయి, బండి ఇవ్వద్దని చెప్పి చెప్తారు. ఇప్పుడు మైనర్ అమ్మాయి ఆమెకి ఏం తెలుస్తుంది? బండి సంజయ్ కొడుకు ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ కన్నా అని చెప్పి పెడుతున్నాడు మెసేజ్లు. మీకు పొద్దుగాల చూపించా కదా మెసేజ్లు, నేను చాటింగు గిట్లున్నది కథ. ఇప్పుడేమో లేదు హనీ ట్రాప్. 400 కోట్ల రూపాయలు ఆస్తున్నటువంటి వాళ్ళు హనీ ట్రాప్ చేస్తారా అండి? 400 కోట్ల రూపాయలు ఆస్తుందట. ఎవరి దగ్గర? బండి సంజయ్ బండి సంజయ్ పైన కేసు పెట్టినటువంటి వాళ్ళ పైన, బండి సంజయ్ వాళ్ళ కొడుకు పైన కేసు పెట్టిరు కదా, పోక్సో కేసు పెట్టిరు కదా బాధితురాల కుటుంబం, వాళ్ళకి 400 కోట్లు ఆస్తుందట. వాళ్ళు ఎందుకు పెడతారు కేసు? అంటే నార్మల్గా వాళ్ళు మాట్లాడుకుందామనే వెయ్యరు. మాట్లాడుకుందాం, ఏదో సార్ట్అవుట్ చేసుకుందాం, మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకోమని చెప్దాం అని చెప్పి అనుకోని ఏదో మాట్లాడుకుందామని పోతే బెదిరించుడు. వాళ్ళకు కూడా కోపం వచ్చింది, కేసులు పెట్టుకున్నారు.
ఇప్పుడు సెట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాననే ఒక చర్చ కూడా నడుస్తున్నది. సెట్ చేయడానికి, వాళ్ళని సెట్ చేయడానికి, వీళ్ళని సెట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు నడుస్తున్నాయట. ఇక కొంతమంది బండి సంజయ్కి అత్యంత దగ్గర ఉండేటటువంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలు ఇస్తారు. ఈ రోజు కొన్ని చూసినా వాళ్ళే సెట్ చేసుకుంటారు. ఆల్రెడీ నడుస్తున్నాయి, చర్చలు నడుస్తున్నాయి. ఈ కేసు మరి లాస్ట్ దాకా పోతుందో పోదో అనేటటువంటి ఒక అంశం కూడా వినబడుతున్నది. ఏది ఏమైనా మస్తు ట్విస్టులు ఉన్నాయి, ఒకటి రెండు కాదు. ట్విస్ట్ నెంబర్ 1, బండి సంజయ్ కొడుకు ఇమీడియట్లీ హైకోర్టు పోవడం, మధ్యంతర బెయిల్ వేసుకోవడం. ట్విస్ట్ నెంబర్ 2, ఆ ఫోటోలో ఉన్నది ఈ మైనర్ అమ్మాయి, ఇద్దరు వేరే వేరే. ట్విస్ట్ నెంబరు 3 ఏంది, ఎథికల్ హ్యాకర్ తోటి బండి సంజయ్ కొడుకు ఏదో హ్యాకింగ్ చేపిస్తారట. ట్విస్ట్ నెంబర్ 4 ఏంది, బండి సంజయ్ కొడుకు పరారులో ఉన్నాడని చెప్పడం, తీరా చూస్తే ఇక్కడెక్కడో ఉన్నాడని చెప్పి ఒక చర్చ. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తుగున్నాయి, ఒకటి రెండు కాదు, మస్తుగున్నాయి. కానీ ఏది ఏమైనా ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది ఇంకా అనేది చూడాలి. ఈ కేసు ఇంకెక్కడ దాకా పోతుంది, ఏంది వ్యవహారం ఏంది అనేది చాలా అంశాలు ఇంకా తెరపైకి వస్తాయి, మస్తుగా వస్తాయి. ఇంకా మస్తుగా చూసేది ఉంది, మీరు తెలుసా? చూద్దాం. దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.